వర్షం వస్తుందని మనకు ముందుగానే ఎలా తెలుస్తుంది? మారే కాలాన్ని బట్టి, వాతావరణ శాఖ వేసే అంచనాలను బట్టి ఋతుపవనాలు ఎప్పుడొస్తాయి, వర్షం ఎప్పుడొస్తుంది అని తెలుసుకుంటాం. కానీ ఈ గ్రామంలో మాత్రం వర్షం ఎప్పుడొస్తుంది అన్నది ఈ ఆలయమే చెబుతుంది. ఈ గుడి ఆధారంగానే ఈ ఊరి వాళ్లు వర్షాన్ని అంచనా వేస్తారు. ఈ ఆలయమే వీళ్లకు వాతావరణ శాఖ లాంటిది. ఇంతకీ ఈ మహత్తరమైన ఆలయం ఎక్కడుంది? వర్షాన్ని ముందుగానే ఎలా చెబుతుంది? ఈ వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వాన రాకడా, ప్రాణం పోకడా ఎవరికీ తెలియదంటారు. కానీ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దగ్గరున్న బెహతా బజార్ గ్రామస్తులు మాత్రం ఈ మాటను ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ల ఊర్లోని ఓ ఆలయం వాళ్ళకి వర్షం ఎప్పుడొస్తుందో చెబుతుంది. ఈ గ్రామంలో జగన్నాథుని ఆలయం ఉంది. ఇది చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అన్న ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ 11వ శతాబ్దంలో నిర్మించినట్లు పురావస్తు శాఖ అంచనా. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రల విగ్రహాలు ఉంటాయి. ఇలాంటి విగ్రహాలు ఉత్తర భారతంలో ఎక్కడా లేవు. పూరి జగన్నాథ ఆలయం లాగే ఇక్కడ కూడా 8 లోహాలతో చేసిన నీలచక్రం, దానిపై కేసర జెండా ఉంటాయి. ఈ ఆలయాన్ని ఎటువైపు నుంచి చూసినా గోపురం గుండ్రంగానే కనిపిస్తుంది. ఈ ఆలయ గోడలు తామర పువ్వు ఆకారంలో నిర్మించి ఉంటాయి. ఈ ఆలయానికో ప్రత్యేకత ఉంది. వర్షాకాలానికి ముందు జగన్నాథుని విగ్రహంపైనున్న టెర్రస్లోనున్న రాయి నుండి నీటి బిందువులు పడ్డాయంటే సరిగ్గా 15 రోజుల తర్వాత ఋతుపవనాలు ప్రారంభమైనట్టేనని ఈ గ్రామస్తులు నమ్ముతారు. ఆ సమయంలో తమ పంట పొలాల్లో రైతులు విత్తనాలు వేసుకోవడం ప్రారంభిస్తారు. నీటి బిందువులు పడిన 6-7 రోజులకు వర్షాలు పడతాయట. అలా వర్షానికి 7 రోజుల ముందే పైకప్పు నుంచి నీటి చుక్కలు రావడం ద్వారా వర్షాన్ని అంచనా వేసే మాన్సూన్ టెంపుల్ గా ఈ గుడి ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా గుడిలోని పైకప్పు లోపల నుంచి పూర్తిగా ఎండిపోతే వర్షం కూడా ఆగిపోతుందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయం గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు, పురావస్తు శాఖ వాళ్లు దీనిపై పరిశోధనలు చేశారు. అయితే ఈ వర్షపు సూచిక వెనుక ఉన్న కారణం మాత్రం తెలియలేదు. రాయిపై నీటి బిందువులు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయన్నది మిస్టరీగానే మిగిలిపోయింది. ఇవేవి ఈ గ్రామస్తులు పట్టించుకోరు. ఎన్నో ఏళ్లుగా ఈ గుడిలోని వాతావరణ పరిస్థితుల ఆధారంగానే ఈ ఊరి ప్రజలు వ్యవసాయం చేసుకుంటున్నారు. కొన్ని శతాబ్దాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.